హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఫైనల్లీ నుమాయిష్ ఎగ్జిబిషన్‌కయితే వెళ్తున్నాము. కార్‌లో వెళ్తే పార్కింగ్ ఇదంతా ఇబ్బందవుతుందని చెప్పేసి ఆటోలో వెళ్తున్నాము. ఇక్కడ యూనిక్ అండ్ న్యూ కలెక్షన్ అయితే చాలానే చూసాను. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది ఎగ్జిబిషన్ అంతా ఎక్స్‌ప్లోర్ చేయడానికి. సో, ఈ వీడియోలో ఇక్కడ కలెక్షన్ అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో అయితే మెన్షన్ చేస్తాను. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇక్కడ ఫస్ట్ ఎగ్జిబిషన్‌కి ఎంటర్ అవ్వక ముందే కొన్ని స్టాల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బావుంటుంది. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ, ఇయర్ రింగ్స్ కలెక్షన్ కానీ చాలా యూనిక్‌గా అండ్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ ఈ ఐ క్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూసినట్లయితే ఇది ఒక్కొక్క పెయిర్ వచ్చేసి రూ. 100 అనే చెప్తున్నారు. సో, ఇవి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి అనిపించింది. కొన్ని నైట్ డ్రెసెస్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈ స్టాల్స్ అని చూసుకుంటూ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ టోటల్ 8 టికెట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ క్యాష్ కౌంటర్సే ఉన్నాయి. లైక్ ఆన్‌లైన్ పేమెంట్ అయితే ఒక కౌంటర్‌లోనే ఉంది. బెటర్ క్యాష్ క్యారీ చేయడం చాలా యూజ్‌ఫుల్ ఈ ఎగ్జిబిషన్స్‌లో. అండ్ సిగ్నల్స్ కూడా అస్సలుండవు. ఫోన్‌పే కూడా ఒక్కొక్కసారి వర్క్ చేయదు. ఫస్ట్ ఇక్కడ మాకు డ్రెస్ మెటీరియల్ స్టాల్ కనిపించింది. కలెక్షన్ బావుందని ప్రైజెస్ అడిగాను. 1500-2000 ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయి. అండ్ స్టాల్స్‌లో కూడా మనకి చాలా వరకు ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ కోఆర్డ్ సెట్స్ అయితే ఉన్నాయి. ఇవొచ్చేసి 400 ఆ రేంజ్‌లో అయితే చెప్తున్నారు. బావుంది ఇక్కడ కలెక్షన్ కూడా. ఇక్కడైతే బయటే పెట్టేశారు చూడండి. బ్లాక్ కానీ, యెల్లో కానీ, మస్టర్డ్ కలర్ ఇవన్నీ చాలా బావున్నాయి కలెక్షన్. 2 పీస్ సెట్ లాగా అన్నమాట. కోఆర్డ్ సెట్స్. ఇక్కడ మా పాప కోసం అయితే స్ట్రోలర్ అయితే తెచ్చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇంత పెద్ద ఎగ్జిబిషన్‌లో తననైతే అస్సలు క్యారీ చేయలేం కదా! ఎత్తుకోలేం కాబట్టి. అండ్ వీళ్ళ దగ్గర క్యూట్ క్యూట్ కొరియన్ నైట్ సూట్స్ అయితే ఉన్నాయి. చాలా బావున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. ఎక్కువ కొరియన్ పీపుల్స్ యూజ్ చేస్తారు కదా! ఇదొచ్చేసి రూ. 500 అన్నమాట ఒక సెట్. అండ్ ఈయన దగ్గర కలెక్షన్ చూస్తే ఎక్కువ వైట్ కలర్‌లోనే ఉన్నాయి. ఇవైతే మనకి లేన్‌కొకటి కనిపిస్తూనే ఉంటాయి. నైట్ సూట్స్ మనకెక్కడైనా చూసుకోవచ్చు. ఈ ట్రైన్ వచ్చేసి ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ ఏసేటట్టుంది. సో, స్టాల్స్ దగ్గరకి గూడా వచ్చేసింది. చాలా బావుంది. పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్‌ని. ఇక్కడ స్టాల్స్‌లో మనకి చాలా వరకు కాశ్మీరీ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలానే కనిపిస్తాయి. సో, మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈచ్ హుడీ అండ్ స్వెట్ షర్ట్స్ వచ్చేసి రూ. 150 అని ఉంది. మోస్ట్‌లీ టై డై ఫ్యాబ్రిక్ ఉంది. బావుంది చూడటానికి కూడా. అండ్ చాలా వరకు మనకి ఇక్కడ రూ. 150, 99 స్టోర్స్ కూడా ఉన్నాయి. 199వి అలాంటివి చాలానే కనిపిస్తూ ఉంటాయి. బెడ్‌షీట్ స్టాల్స్ వచ్చేసి మనకి చాలా కనిపిస్తాయి. లైక్ అందరూ ఒకటే పెట్టారు. రూ. 1000కి 3 బెడ్‌షీట్స్ అని. ఇక్కడ ప్రింట్స్ కొంచెం బావున్నాయని చెప్పి లోపలికైతే వెళ్ళాను. ఇదొచ్చేసి కింగ్ సైజ్ బెడ్‌ది. కొంచెం పెద్దదన్నమాట బయట చూసిన దానికంటే. ఇవొచ్చేసి 1200కి 2 బెడ్‌షీట్స్ అయితే చెప్పారు. నేనైతే ఇక్కడ 2 బెడ్‌షీట్స్ అయితే తీసుకున్నాను 1200కి. అస్సలు బార్గెయిన్ చేయలేము ఒక్కొక్క దగ్గరైతే. అండ్ ఇవి చూసినట్లయితే శాండిల్స్ చాలా బావున్నాయి. కిడ్స్ వేర్ అన్నమాట ఇవి. చాలా బావున్నాయి కలెక్షన్. స్టాల్ నేమ్ వచ్చేసి ఫేమస్ రాజస్థానీ షూస్. మనకి ఎగ్జిబిషన్స్‌లో ఇదే అన్నమాట బెనిఫిట్. మనకి చాలా యూనిక్ కలెక్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి బయట కనిపించినవి. ఈ స్టాల్ మొత్తం పాకిస్తానీ సూట్స్ ఉన్నాయి. లైక్ డ్రెస్ మెటీరియల్స్ ఇవేంటంటే కొంచెం పార్టీ వేర్ లుక్‌తో హెవీగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రైజెస్ వచ్చేసి 4000 ఆ రేంజ్‌లో అయితే చెప్పారు. అండ్ ఈ స్టాల్ మొత్తం కలంకారీ టాప్స్ అయితే ఉన్నాయి. లైక్ 1000కి 3 టాప్స్ అయితే చెప్తున్నారు. షార్ట్ కుర్తాస్ ఉన్నాయి అండ్ లాంగ్ కూడా ఉన్నాయి. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్‌లో అయితే ఈ కుర్తాస్ కనిపిస్తున్నాయి ఈ స్టాల్‌లో. ఇందాక రాజస్థానీ స్టైల్‌లో ఫుట్‌వేర్ చూసాం కదా! ఇదొచ్చేసి లక్నో స్టైల్ అన్నమాట. ఇది కూడా చాలా బావుంది. 3, 4 ఇయర్స్ కిడ్స్‌కి కూడా చాలా బాగా సెట్ అవుతాయి ఇవి. చాలా క్యూట్ ఉన్నాయి కదా! చిన్న చిన్నగా. ఇవొచ్చేసి రూ. 300 నుంచి స్టార్ట్ అని చెప్తున్నారు. ఈ స్టాల్‌లో డోర్ మ్యాట్ వచ్చేసి 1 కేజ్ రూ. 299 అని అయితే పెట్టారు. బట్ మనం మంచిగా చెక్ చేసుకొని అన్నీ చూసుకొని తీసుకుంటే మాత్రం వర్తే. బయట ఒక్కొక్క డోర్ మ్యాటే 300, 200 చార్జ్ చేస్తారు కాబట్టి. ఈ స్టోర్‌లో ఏది తీసుకున్నా రూ. 100 ఈచ్ స్టాండ్ దగ్గర మనకి ప్రైజెస్ అయితే మెన్షన్ చేశారు. ఈ డ్రీమ్ క్యాచర్ కూడా మనకి రూ. 100కే వచ్చేస్తుంది. ఈ ఎగ్జిబిషన్‌లో కీ చైన్ కలెక్షన్ అయితే చాలా యూనిక్ కలెక్షన్ చూసాను. ఇది కూడా చూడండి ఎంత బావుందో. చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. కీ చైన్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఫుల్ పండగన్నమాట. అంత బావున్నాయి. అండ్ ఇవి అయితే చిన్న చిన్న డ్రీమ్ క్యాచర్స్ అవి కూడా క్యూట్ ఉన్నాయి. అండ్ ఇవొచ్చేసి పలాజోస్ ఒక్కొక్కటి రూ. 250 అని అయితే పెట్టారు. ఫ్లేర్డ్ పలాజో కాదు కానీ స్ట్రెయిట్ అయితే వచ్చింది. సైజెస్ చెక్ చేసుకొని తీసుకున్నాను.
తీసుకోవచ్చు. ఇవి 2 పీస్ సెట్స్ వచ్చేసి ₹700 చెప్తున్నారు. ఇవి కూడా చాలా యూనిక్‌గా బావుంది కలెక్షన్. ఎక్కడ చూసినా ఫిక్స్డ్ ప్రైస్ అనే పెట్టేస్తున్నారు బార్గెయిన్ చేస్తామేమో అని. సో, ఇక్కడ చూసినట్లయితే వైట్ అండ్ బ్లూ కాంబినేషన్‌తో చాలా బావుంది ఈ టాప్. అండ్ ప్యాంట్ కూడా వస్తుంది లోపల. ఇక్కడ కలెక్షన్ బావుందని లోపలికైతే వెళ్లి చెక్ చేశాను. ప్రైజెస్ కూడా రీజనబుల్‌గానే అనిపించినాయి. ఇక్కడ లోపలున్న కలెక్షన్ చూసి షాక్ అయ్యాను. చాలా డ్రెసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. లాంగ్ లెంత్ ఉన్నాయి అండ్ షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయి. వైట్ కలర్ మీద ఇలా ఎంబ్రాయిడరీ ఫ్లవర్ వర్క్‌తో డిజైన్ చేసినవి చాలా బావుంటాయి లుక్. వేసుకున్నా కూడా అంతే బావుంటాయి ఇవి. సో, బెడ్‌షీట్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయని చెప్పా కదా! మంచిగా బయటే ఒకసారి ప్రింట్స్ అండ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకొని, ఫ్యాబ్రిక్ ఏంటో తెలుసుకున్న తర్వాత లోపలికి వెళ్లి కలెక్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పింక్ బెడ్‌షీట్ వచ్చేసి ₹1200 అని చెప్పారు. చికెన్ కారీ కుర్తాస్ అయితే మనకి చాలా కనిపిస్తాయి. ఇప్పుడైతే ప్యాంట్స్ కూడా వస్తున్నాయి కదా! అవి కూడా చాలా బావున్నాయి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మోస్ట్‌లీ మన ఎగ్జిబిషన్‌లో తప్పకుండా తీసుకోవాల్సినవి ఏంటంటే బెడ్‌షీట్స్ ఒకటి, ఇలా సోఫా కవర్స్ కానీ, కర్టెన్స్ కానీ, డోర్ మ్యాట్స్ ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి పిల్లో కవర్స్ 2 వచ్చేసి ₹100 అని చెప్తున్నారు. చాలా డిఫరెంట్‌గా ఉంది క్లాత్ కూడా. అన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ ప్లెయిన్ పింక్, ప్లెయిన్ వైట్, ఫ్లవర్స్‌తో వచ్చిన డిజైన్స్ ఇవన్నీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ కేజీఎన్ బ్యాగ్స్ అనే స్టాల్‌లో హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బావున్నాయి. సో, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా యూనిక్‌గా అండ్ హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. సో, ఇది చూడండి చిన్న పిల్లల హ్యాండ్ బ్యాగ్ చాలా క్యూట్ ఉంది కదా! మెటాలిక్ హ్యాండ్ బ్యాగ్. దీంట్లో వేరియస్ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ స్టాల్‌లో చూస్తే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కనిపించాయి. లిటరల్‌గా ఎంత క్యూట్ ఉన్నాయో నాకు చాలా ఇష్టం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే. ఎక్కడికి వెళ్ళినా తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ కూడా తీసుకున్నాను కొన్ని. అండ్ ఈ దుపట్టాస్ చూసాను. ఇదొచ్చేసి ఒక్కొక్కటి ₹200 అని చెప్పారు. లైక్ ప్లెయిన్ వైట్ మీద ఇలా బ్లాక్‌ది వేసుకుంటే చాలా బావుంటుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. వేరియస్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇది కామనే కదా! హాంటెడ్ హౌస్ డెఫినెట్‌గా పెడతారు ఏ ఎగ్జిబిషన్‌లో అయినా. కిడ్స్ ఫేవరెట్ చాక్లేట్ ఫౌంటైన్ ఇది లేకపోతే ఎలా? కిడ్స్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు కదా! ఫస్ట్‌లో చెప్పా కదా! ఈ ఎగ్జిబిషన్‌లో కీ చైన్స్ అయితే చాలా యూనిక్‌గా ఉన్నాయని. సో, ఇక్కడ చూసినట్లయితే కెమెరా కీ చైన్, హ్యాండ్ బ్యాగ్ కీ చైన్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడంతా ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఒక లేన్ అంతా ఇదే పెట్టేశారు. రిఫ్రెష్‌మెంట్ కోసం మస్కటీకి అయితే వచ్చేసాము. బాదం మిల్క్ తీసుకుందామని. సో, ఇక్కడ ఫ్లేవర్ అయితే బావుంటుంది బాదం మిల్క్‌ది. ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మా పాప కోసం స్ట్రోలర్ తీసుకురావటం చాలా యూజ్‌ఫుల్ అయింది. సో, తను కూడా వాక్ చేయలేదు కదా! ఎగ్జిబిషన్ మొత్తం. సో, తను కూడా మంచిగా హ్యాపీగా కూర్చుంది. మేము కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకున్నాము. సో, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫ్లోరల్ 2 పీస్ కుర్తా సెట్స్ అయితే చూస్తున్నాం కదా! అవొచ్చేసి ₹500 అయితే చెప్తున్నారు. సో, రీజనబుల్‌గానే ఉన్నాయనిపించింది. అండ్ ఇవైతే కోఆర్డ్ సెట్స్. ఇవొచ్చేసి ₹500 ఇవి కూడా. క్లాత్ కూడా బావుంది సాఫ్ట్‌గా అండ్ ప్యాంట్ కూడా స్ట్రెచబుల్ వచ్చింది. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే బావుంది. నాకు బ్లాక్‌ది కూడా బా నచ్చింది. సో, ఇది కూడా ఒకసారి చెక్ చేయొచ్చు మీరు కూడా కోఆర్డ్ సెట్స్. ఈ కొరియన్ స్టైల్ హెయిర్ యాక్సెసరీస్ అయితే చాలానే కనిపిస్తాయి మనకి. లైక్ క్లిప్స్, క్లచెస్, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ చాలానే కనిపిస్తాయి. లైక్ బ్రేస్లెట్ కలెక్షన్ కూడా చాలా హ్యూజ్ ఉంది. ఇవి కూడా ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఈ స్టాల్‌లో మొత్తం మనకి ₹150 అంట. టాప్స్ కానివ్వండి అండ్ కలంకారీ ప్రింటెడ్ పలాజోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ₹150కే పెట్టారు. ఈ స్టాల్ అయితే మన లేడీస్ ఫేవరెట్. నాకైతే ఇక్కడ కలెక్షన్ చాలా బాగా నచ్చింది. ఒక్క బ్లౌజ్ తీసుకుంటే మల్టిపుల్ శారీస్‌కైతే ఇవి మ్యాచ్ అయిపోతది. వీళ్ళొచ్చేసి మన హైదరాబాద్ వాళ్ళే. వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయంట. ఎల్బీ నగర్, సికింద్రాబాద్, నిజాంపేట్‌లో. ఈ బ్లౌజెస్ అయితే రీజనబుల్‌గానే ఉన్నాయి ప్రైజెస్. సో, ఓనర్ అయితే చెప్పారు ₹300 నుంచి ₹3000 వరకు ఉన్నాయంట ప్రైస్ రేంజ్. స్ట్రెచబుల్ బ్లౌజ్ ఇప్పుడు చూపిస్తున్నది. అండ్ కాలర్ నెక్‌వి కూడా చాలానే కలర్స్ అండ్ మోడల్స్ అయితే ఉన్నాయని చెప్పారు. ఇవి కూడా చాలా బావున్నాయి. అండ్ ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నా చేతిలో ఉన్న బ్లూ అండ్ గ్రీన్ బ్లౌజెస్ అయితే చాలా బావున్నాయి చూడటానికి. బ్లూ వన్ అయితే చాలా హెవీగా చాలా డీటెయిలింగ్‌గా ఉంది కదా! బ్లూ వన్ వచ్చేసి ₹1700 అని చెప్పారు. అండ్ గ్రీన్ వన్ ₹900 అని చెప్పారు. రీజనబుల్‌గానే ఉన్నాయి ప్రైజెస్ అన్నీ. అండ్ ఇవొచ్చేసి నేమ్ బోర్డ్స్. మనకి ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ అప్పుడే పెయింట్ చేసి, డ్రై చేసి అయితే ఇస్తున్నారు. ఇవొచ్చేసి స్టార్టింగ్ ₹300 నుంచి స్టార్ట్ అవుతుందంట. చాలా బావున్నాయి ఇది కూడా డిజైన్స్ అండ్ మోడల్స్ చాలానే ఉన్నాయి. అండ్ ఈ టై డై ఫ్యాబ్రిక్‌లో మనకి చాలానే కనిపిస్తాయి కలెక్షన్స్. ఇవొచ్చేసి నైట్ వేర్. ఇవి కూడా చాలా బావున్నాయి స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చి.
కలర్స్ కూడా చాలా ఉన్నాయి. రిఫ్రెష్‌మెంట్స్ కోసం మనకి ఫుడ్ స్టాల్స్ కనిపిస్తూనే ఉంటాయి. వాటర్ బాటిల్స్ కానీ, పాప్‌కార్న్స్ ఇవన్నీ అవైలబుల్‌గానే ఉంటాయి మధ్య మధ్యలో. అండ్ ఇదొచ్చేసి ప్రాపర్‌గా సీటింగ్ ఉన్నదనమాట ఫుడ్ స్టాల్. మంచిగా ఇలా కూర్చొని రిలాక్స్డ్‌గా కూర్చొని తినటానికి. ఇక్కడైతే అన్నీ అవైలబుల్‌గానే ఉన్నాయి. లైక్ పావ్ బాజీ, నూడిల్స్, చాట్, పానీపూరి ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఫుడ్ తిన్నాక బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరికైతే వెళ్లి పే చేయండి. ఎందుకంటే వెయిటర్స్ వచ్చి కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే చెప్తున్నారు. దహీ పూరి ₹150 అయితే ₹200 అని చెప్తున్నారు. సో, బెటర్ కౌంటర్ దగ్గరికి వెళ్లి అయితే పే చేయండి. ఫుడ్ స్టాల్స్ పక్కనే మనకి రైడ్స్ కనిపిస్తాయి. సో, ఎగ్జిబిషన్ అంటేనే మనకి మెయిన్‌గా గుర్తొచ్చేవి ఇవే కదా! ఈ రైడ్స్. చాలా ఎంజాయ్ చేస్తాము. అండ్ పిల్లలు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. ఈ చిన్న చిన్నవి రైడ్స్ పిల్లల కోసం అండ్ ఈ జెయింట్ వీల్, కొలంబస్ ఇవన్నీ అయితే చాలానే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మేము కూడా ఇక్కడ మా కిడ్‌నయితే ఎక్కిచ్చి నేను అండ్ మా పాప కూడా ఒక రైడ్ అయితే ఎక్కాము. సో, నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎగ్జిబిషన్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ థ్రిల్లింగ్ అట్రాక్షన్ ఇదైతే ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టు గుర్తు గానీ, నాకైతే అంత గుర్తులేదు. రీసెంట్ ఎగ్జిబిషన్స్‌లో కూడా ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ఇది మోస్ట్‌లీ పెట్టరేమో అనుకుంటున్నాను. లైక్ నుమాయిష్ లాంటి పెద్ద ఎగ్జిబిషన్స్‌లో అయితే ఇది ఖచ్చితంగా పెడతారు కదా! సో, ఇక్కడ వీళ్ళంతా ట్రైన్డ్ స్టంట్ రైడర్స్ బైక్స్ అండ్ కార్స్‌ని ఒక ఎక్స్‌ట్రీమ్ స్పీడ్‌తో వాల్ మీద డ్రైవ్ చేస్తారు. చాలా బావుంటుంది చూడటానికి. వాళ్ళు కింద నుంచి స్పీడ్ పెంచుకొని వాల్ మీదకొచ్చిన తర్వాత వాళ్ళు చేసే స్టంట్స్ చూస్తుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే చాలామంది మనీ ఇస్తున్నారు. వాళ్ళు అది కూడా తీసుకుంటున్నారు అలా డ్రైవింగ్ చేస్తూ. సో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అసలకలా అలా తీసేసుకుంటున్నారనమాట. చాలా బావుందది చూడటానికి. మనీ ఇస్తున్న వాళ్ళకి కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుందనుకుంటా. సో, చూడండి వాళ్ళ ఫేసెస్‌లో ఆ హ్యాపీనెస్ వాళ్ళు మనీ తీసుకున్న తర్వాత. సో, బావుంది థ్రిల్లింగ్‌గా అండ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. నాకు బా నచ్చింది. ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటంటే ఒక లేడీ వచ్చారు డ్రైవ్ చేయటానికి. అందరూ అయితే బాగా అరిచేస్తున్నారు ఇంకా వావ్! వావ్! అనుకుంటూ. చాలా చేశారు ఆ లేడీ కూడా. అది కూడా చూపిస్తాను. స్లోమోలో కూడా తీశాను యాక్చువల్‌గా. కొంచెం స్లోగా అలా కనిపిస్తుంది కదా! అది చూడండి లేడీ డ్రైవ్ చేస్తుంది ఇక్కడ. సో, ఫస్ట్ బైక్ రైడ్ అదంతా అయిపోయిన తర్వాత మెల్లగా కార్సొస్తాయి. సో, కార్స్ కూడా చూడండి నేను ఫస్ట్ నుంచి అందుకే చూపిస్తున్నాను. చిన్నగా అలా పైకొచ్చేస్తా ఉన్నాయి. చూడటానికి చాలా బావుంది. ఇప్పుడేంటంటే కార్స్ అండ్ బైక్స్ కూడా మొత్తం అన్నీ అలా రౌండ్ తిరుగుతుంటాయి. చూడటానికి చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. అండ్ ఇక్కడ లిటరల్లీ కార్‌లో ఉన్నవాళ్ళు కూడా బయటకొచ్చేస్తున్నారు. నాకు నిజంగా గుర్తులేదు యాక్చువల్‌గా చిన్నప్పుడైతే చూసాను ఇట్లాంటిదని గుర్తుంది కానీ, ఇలా బయటికొస్తారు, ఇలా సంథింగ్ ఇట్లా చేస్తారని అయితే నాకు అస్సలు గుర్తులేదు. చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నా కదా! నేనింక ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. ఇక్కడ కార్ నుంచి బయటకొచ్చి చేతులు గూడా అలా పట్టుకుంటున్నారు ఇద్దరు డ్రైవర్స్. వీళ్ళ స్టంట్ షోకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ రైడ్స్ అన్ని చూసుకున్న తర్వాత మళ్ళీ షాపింగ్ స్టార్ట్స్. ఇక్కడ చూసినట్లయితే మర్మైడ్ షేప్‌లో ఉన్న గ్లాస్ వేర్ 6 పీస్ ₹200 అని చెప్పారు. అండ్ ఈ గ్లాస్ జార్ వచ్చేసి ₹100 చెప్పారు. సో, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ గ్లాస్ పాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అలా. ఇదొక్కటి వచ్చేసి ₹400 చెప్పారు. రీజనబుల్ గానే అనిపించింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా మళ్ళీ కాశ్మీరీ టైప్ కుర్తాస్ అయితే కనిపించాయి. ప్రింట్‌తో చాలా బావుంది యూనిక్‌గా. సో, ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి. లైక్ 3000, 4000 ఆ రేంజ్‌లో చెప్తున్నారు కొన్ని కొన్ని. అండ్ ఒక సైడ్ అంతా మనకి పిస్తా హౌస్, నీలోఫర్ కెఫే ఇవన్నీ ఉంటాయి. సో, ఇక్కడ చూడండి మంచి లైటింగ్‌తో చాలా బావుంది కదా! ఇక్కడ క్రౌడ్ కూడా చాలా మందున్నారు. ఎందుకంటే మోస్ట్ ఫేమస్ పిస్తా హౌస్ హలీం కూడా అవైలబుల్‌గా ఉంది ఇప్పుడు ఎగ్జిబిషన్‌లో. సో, మేమైతే హలీం తర్వాత తిందామని చెప్పేసి ఫస్ట్ ఒక టీ అండ్ బన్ మస్కా అయితే చెప్పుకున్నాము నీలోఫర్ కెఫేలో. అండ్ ఇక్కడ టీ గురించి అండ్ బన్ మస్కా గురించి చెప్పనవసరం లేదు. అందరికీ తెలిసే ఉంటుంది. చాలా బావుంటుంది టీ ఫ్లేవర్ అండ్ బన్ మస్కా కూడా. అండ్ 2 కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఇంకా. కొంచెం రిలాక్స్డ్‌గా టీ తాగేసాము. సో, ఇప్పుడే టీ తాగాం కదా! హలీం లాస్ట్‌లో తీసుకుందామని అనుకున్నాము. బట్ 9:30, 10 ఆ టైంలో హలీం సోల్డ్ ఔట్ అని అయితే పెట్టారు. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ మంత్ అంతా హలీం అవైలబుల్‌గా ఉంటుందని చెప్పేసి ముందుగా అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడొచ్చేసి కొన్ని గేమ్స్ అయితే పెట్టారు. లైక్ విన్ అయిన వాళ్ళకి ఈ పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్ అయితే ఇస్తున్నారు. లైక్ ఈ గేమ్ వచ్చేసి ₹500. ఆ గేమ్ విన్ అయితే ఇంత పెద్ద సాఫ్ట్ టాయ్ అయితే వస్తుంది. లేకపోతే ₹500 వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ క్రాకరీ స్టాల్స్. ఈ స్టాల్‌లో అయితే మంచి ఆఫర్ కూడా పెట్టారు. సో, 1 కేజ్ వచ్చేసి ₹399. మనం ఏదైనా తీసుకోవచ్చు. లైక్ ఇక్కడైతే డిన్నర్ సెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి.
అండ్ ఇటు సైడ్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ ఫుడ్ వార్మర్స్ కూడా ఉన్నాయి. సో, ఇవైతే సెపరేట్ ప్రైజెస్. స్టాల్ అయితే పెద్దగానే ఉంది అండ్ కలెక్షన్ కూడా మనకి చాలానే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ షాప్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ క్రాకరీ స్టాల్ అయితే కనపడింది. ఇక్కడ గ్లాస్ వేర్, క్రాకరీ, సెరామిక్ జార్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి కలెక్షన్. ఈ స్మాల్ సెరామిక్ జార్స్ 100కి 2 అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు చూపిస్తున్న పింక్ కలర్ జార్స్ ఇవొచ్చేసి ఒక్కొక్కటి రూ. 100 అని చెప్పారు. సో, కలర్స్ అయితే చాలా బాగున్నాయి. పేస్టల్ కలర్స్ వచ్చి అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చి చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ గ్లాస్ జార్ సెట్ చూసాను. ఇదొచ్చేసి రూ. 1000 అని చెప్పారు. కింద మంచిగా వుడెన్ ట్రే కూడా వచ్చింది. సో, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బావుంటుంది లుక్. ఈ చిన్న చిన్న సెరామిక్ జార్స్ విత్ స్టాండ్ వచ్చింది. లోపల స్పూన్స్ కూడా గోల్డెన్ కలర్‌లో చాలా బావుంది. ఇదొచ్చేసి రూ. 1500 అని చెప్పారు. ఇక్కడ వచ్చేసి చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. ప్రైజెస్ అంతే ఉన్నాయి. క్వాలిటీ కూడా అంతే బావుంది. వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ స్టాల్‌లో. ఇక్కడ చూసినట్లయితే కప్ కేక్ స్టాండ్ కూడా ఉంది. మంచి ప్రీమియం లుక్‌తో బాగా కనిపిస్తున్నాయి కదా! ఇది చూసినట్లయితే బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో లుక్ అయితే చాలా బావుంది. లిడ్ ఓపెన్ చేస్తే మంచిగా పార్టిషన్స్ అయితే ఉన్నాయి. లైక్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టినా కూడా అది కూడా బావుంటుంది. సో, దాని ప్రైస్ వచ్చేసి 2500 ఆ రేంజ్‌లో చెప్పారు. సో, ఈ గ్లాస్ స్టోరేజ్ జార్స్ కూడా చాలా బావుంది యూనిక్‌గా. అండ్ పైన డీర్ హ్యాండిల్ అయితే వచ్చింది. ఇదొచ్చేసి రూ. 2400 అని చెప్పారు. రొటేటబుల్ కూడా. అండ్ కప్స్ అయితే వేరియస్ మోడల్స్ ఉన్నాయి. సైజెస్ కానీ, షేప్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా బావుంది యూనిక్‌గా. అండ్ ఫైనల్‌గా ఇంకా ఫోన్ కేసెస్ దగ్గరికైతే వచ్చేసాము. ఇదొచ్చేసి 400, 450 ఆ రేంజ్‌లో చెప్తున్నారు. సో, నేనైతే ఈ పింక్ కలర్ పౌచ్ అయితే తీసుకున్నాను. ఇదొచ్చేసి 300కి ఇచ్చారు. లాస్ట్‌లో ఇంకా ఈ చాక్లేట్ ఫౌంటైన్ స్టాల్ దగ్గర ఆగాము. సో, ఈసారి స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము. కేక్ కాకుండా స్ట్రాబెర్రీస్‌తో కూడా చాలా బావుంటుంది. ఇక్కడ మా పాప అయితే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తుంది. తను యాక్చువల్‌గా ఓన్లీ స్ట్రాబెర్రీస్ వరకు తింటుంది. ఇదైతే ఎప్పుడు ట్రై చేయలేదు. తనకైతే అంత నచ్చలేదు. సో, తన కోసం అయితే కేక్ తీసుకున్నాము. నేనైతే స్ట్రాబెర్రీస్‌తో ఎంజాయ్ చేశాను. సో, అలా ఫైనల్‌గా 9:45, 10 ఆ టైంకి బయటికైతే వచ్చేస్తాము. ఎగ్జిట్ అవుతున్నాము. సో, ఎగ్జిబిషన్ అయితే వీకెండ్స్ వచ్చేసి 4-11 వరకు ఉంటుంది. వీక్ డేస్ వచ్చేసి 4-10:30 వరకు ఉంటుంది. సో, బెటర్ వీకెండ్స్ అయితే అస్సలు రావద్దు. చాలా రష్ ఉంటుంది. సో, ఎగ్జిట్ అయిన వెంటనే రైట్ సైడ్ చూస్తే ఇలాంటి బాస్కెట్స్ అయితే కనిపించాయి. స్టోరేజ్ పర్పస్‌కి బావుంటుంది. అండ్ నేనైతే చిన్న బాస్కెట్ ఒకటి చూసాను. లైక్ టెంపుల్‌కి వెళ్తున్నప్పుడు క్యారీ చేయడానికి బావుంటుంది. సో, ప్రైస్ వచ్చేసి రూ. 400 అని చెప్పారు. మేము లైక్ 200కి అలా బార్గెయిన్ చేసాము. అసలు ఇస్తారా లేదా అని. వాళ్ళైతే అస్సలు తగ్గించమన్నారు. రూ. 350 చెప్పారు ఫైనల్‌గా. సో, నేనైతే ఇదొకటి తీసుకున్నాను. నాకు చాలా బా నచ్చింది. సో, ఇక్కడ నేను వేసుకునే డ్రెస్ అయితే ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. లింక్ కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి చూడండి. ఈ వీడియోలో నేను మంచి ఇన్ఫర్మేషనే ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము.